సో ఇప్పుడు చూస్తే ఈ క్యాండిల్ హైస్ని లోస్ని చూస్తే మార్కెట్ అనేది ఇటువైపుకే బ్రేక్అవుట్ జరిగింది, అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది. సో అండ్ మనకి గ్యాన్సర్ ఫార్ములాస్ కూడా ఫ్రైడే హై అయితే ఇంకా హైస్ వెళ్తుందని చెప్తున్నాడు కాబట్టి ఆపోజిట్ సైడ్ మనం స్టాప్ లాస్ ఏరియా కన్సిడర్ చేసుకొని సో ఈ అప్ సైడ్ ఏరియాలో మనము సిఈ ట్రేడ్స్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో మనము అక్టోబర్ 12th, ఓకే, సో ప్రీవియస్ సెషన్లో మీరు ఆ వీడియోని చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. అక్టోబర్ 12th అప్పుడు నేను ఈ మాట చెప్పాను, ఏమనంటే సో దీని హైస్ లోస్ మార్క్ చేసుకొని ఎటువైపుకు బ్రేక్అవుట్ అయితే అటువైపు మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి, ఆపోజిట్ సైడు మీ స్టాప్ లాస్ ఏరియాస్ అని చెప్పాను అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ద డేకి సో మనం మార్కెట్ వచ్చేసరికి మార్కెట్ రేంజ్ని ఒకసారి చూడండి. సో ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ వెరీ గుడ్ రేంజ్ చేసింది అనమాట. ఓకే, సో ఈ క్యాండిల్స్ ఈ ఏరియాస్లో మన ఎంట్రీస్ అనుకున్నా కూడా సో మనకి 800 పాయింట్స్ అనమాట. ఓకే, సో ఇలాంటి మూవ్స్ని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేసాం? అక్టోబర్ 12th అప్పుడే ప్రెడిక్ట్ చేసాం. సో ఇటువైపుకి బ్రేక్అవుట్ జరిగితే మనం ఆపోజిట్ సైడ్ని స్టాప్ లాస్ ఏరియా మనం చేసుకోవచ్చు అని చెప్పాం. దిస్ ఈజ్ ద రివార్డ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్ని మీరు నేర్చుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు ట్రేడ్స్ చేసుకోవాలి అని అనుకుంటే సో ఈ ఇచ్చిన ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నెంబర్కి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.